నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. అయితే ఈరోజైతే నేను మీతో వింటర్ స్పెషల్ మెంత్ ఆకుతోటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఈరోజు పాలకూర ఇంకా మెంతికూర అయితే తెచ్చాను. దాన్ని అయితే బాగా క్లీన్ చేసుకొని అయితే ఒక కాటన్ క్లాత్లో ర్యాప్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం మనము ఒక 4-5 డేస్ వరకు అయితే యూస్ చేయొచ్చు. అయితే ఈరోజు నేను మెంతాకుతో గారెలు చేయడం అయితే మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను గారెల కోసం అయితే పప్పు రుబ్బుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మెంతాకుని క్లీన్ చేసుకున్నాను కదా, దాంట్లోనైతే ఒక 2-3 పిడికలు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ దాన్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకొని నానబెట్టేసుకొని బాగా అయితే వాష్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ గారెల కోసం అయితే నేను ఇక్కడ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక 2 టమాటా, ధనియా పత్తి కట్ట, ఒక 4-5 గ్రీన్ చిల్లీ, ఒక 6-7 ఏమో వెల్లుల్లిపాయ, హాఫ్ పీస్ అల్లం, ఒక 3 స్పూన్ పల్లి, 3 స్పూన్ చనా దాల్, ఇంకా ఒక 2 స్పూన్ అయితే నువ్వులు అయితే తీసుకుంటాను. ఇప్పుడు కళాయిలో అయితే ఒక 2 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ చనా దాల్ ఇంకా పల్లి ఇంకా ఈ నువ్వులు ఇవైతే వేసుకున్నాను. ఇవి వేసుకొని కొంచెం అయితే దీన్ని మనము ఫ్రై అయితే చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవగానే దీంట్లో మనము ఈ అల్లం ఇంకా తెల్లుల్లిపాయ ఇవి వేసుకొని ఈ గ్రీన్ చిల్లీని కూడా వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా మనము కొంచెం ఫ్రై అయితే చేసుకుందాం. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో టమాటా ఇంకా ధనియా పత్తి ఇవైతే వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకుందాం. అయితే ఇది దేశీ టమాటా కదా, కాబట్టి త్వరగా సాఫ్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ హల్దీ పౌడర్ ఇంకా ఒక 3-4 రెడ్ చిల్లీ అయితే ఇలాగా వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇంకా దీన్ని సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి కలిపేసుకొని బాగా చల్లారించుకుందాం. దాని తర్వాత దీంతో అయితే మనము చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ చల్లారేలోపు అయితే మనము ఇక్కడ మెంతాకుని తీసుకున్నాం కదా, దీన్ని అయితే బాగా ఫైన్గా ఈ విధంగా అయితే చాప్ చేసుకోండి. మీరు ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటారో దీని టేస్ట్ అయితే అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గారెల బ్యాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే ఈ మెంతాకుని వేసుకుంటాను. ఇక్కడ మీకు కావాలి అనుకున్నంతే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, అల్లం ఇవన్నీ, కానీ నేనైతే వేసుకోలేదు. పిల్లలు కూడా తింటారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటాను. అయితే ఈ విధంగా ఒకసారి గారెలు చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చట్నీ కూడా చల్లారిపోయింది కదా, దీంట్లో అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఒక 1/2 స్పూన్ అయితే షుగర్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా దీంట్లో నేను చింతపండు అయితే వేయడం మర్చిపోయాను, కాబట్టి పులుపుకి సరిపడా చింతపండుని కూడా వేసుకొని బాగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా దీనిపైన అయితే నేను తాలింపు కూడా వేసుకున్నాను. ఆయిల్లో జీలకర్ర, సరసో, ఎండుమిర్చి, తెల్లుల్లిపాయ, కరివేపాకు ఇంకా చిటికెడు హింగువ అయితే వేసుకొని దీనిపైన చట్నీకి తాలింపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు గారెల కోసం అయితే ఆయిల్ హీట్ చేసుకున్నాను. దాని తర్వాత మనము నార్మల్గా ఎలా గారెలు వేసుకుంటామో సేమ్ అదే విధంగా మనము గారెలు వేసుకోవాలి. అయితే గారెల కోసం మాత్రము ఎక్కువసేపు పప్పుని నానబెట్టకూడదు, లేకపోతే ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. అలాంటప్పుడు గారెల మజా కూడా రాదు. అయితే ఇది నేను తొక్కతో ఉన్న పప్పుని అయితే యూస్ చేశాను. దానికోసం అయితే నేను ఇక్కడ ఒక గంటన్నర లాగా నానబెట్టుకున్నాను. అదే తొక్కలేని పప్పు అయితే అది ఒక గంట కాకపోయిన ముందే నానిపోతుంది అనమాట. అయితే ఈ విధంగా గారెలు అయితే వేసుకొని
మనము నార్మల్ గారెలు ఎలా వేసుకుంటామో సేమ్ ఆ విధంగానే ఇక్కడైతే గారెలు వేసుకుంటాను. ఇంకా చూడండి, మనం తెలుగు వాళ్ళము ఒడియాలు వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఇలాగా మెంతాకుతోటి, మినపప్పు మెంతాకుతోటి ఒడియాలు వేయండి. అది కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ నా ఫస్ట్ బ్యాచ్ గారెలు అయితే రెడీ అయిపోయింది. ఈ వేడి వేడి గారెల్ని ఇలాగా టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గారెల్ని మీరు సాంబార్తో తిన్నా కూడా భలే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా, గారెలు ఎంత సాఫ్ట్గా కూడా ఉన్నది, ఇంకా ఆయిల్ కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకోండి. ఇదండి ఈరోజు సింపుల్గా అయిపోయే మెంతాకుతో గారెల రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.